నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే బయటికంటే ఇంట్లోనే అద్దిరిపోయేట్లుగా చేసుకోగలిగే ఆలు క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాం గైస్. ఇది రోటీలోకి, నాన్లోకి, చపాతీలోకి, రైస్లోకి ఏ దాంట్లోకైనా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. దీనికి ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అర కప్పుకు కొన్ని తక్కువ పల్లీలు వేసుకొని ఇవి కొంచెం 2 నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉల్లిపాయలు వీటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి ఇలా అయిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజు టమాటాలు లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఇలా పెద్ద ముక్కలుగానే. ఇప్పుడు ఈ టమాటా యొక్క తోలు విడిపడేంత వరకు మూత పెట్టుకొని వీటన్నిటిని మగ్గబెట్టుకోవాలి. అలాగే నేను దీంట్లోకి రుచికి తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటున్నాను గైస్. ఇది కావాలంటే నున్నటి ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని ఈ టమాటా యొక్క స్కిన్ను విడిపడేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో కాదు. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా వేపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసాను, 1/2 టీ స్పూను. ఇలా బాగా టమాటాలు మెత్తగా అయినాక దీన్ని బాగా చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ దీన్ని పేస్టుగా మెత్తటి పేస్ట్ లాగా వెన్నెలాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకుందాము, చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనము తోలు తీసుకున్న పెద్దదైతే 1 ఆలుగడ్డ తీసుకోండి, మీడియం సైజు అయితే 2 తీసుకోండి. ఈ సైజు లావు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి, మరి చిన్నగా అవసరం లేదు. ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఎర్రగా అయ్యేంత వరకు వీటిని వేపుకోవాలి ఈ నూనెలో. అలాగే కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. వీటికి మాత్రం కొంచెం టైం పడుతుంది గైస్, ఇవి వేగడానికి. కొంచెం ఓపికతో వీటిని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోవాలి. నాకు 7 నిమిషాల టైం పట్టింది ఇవి వేగడానికి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయకు పైన ఉంటాయి కదా రేకులు, ఇవన్నీ ఇట్లా తీసుకొని మనము వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ సరిపోతుంది మనకి. అలాగే ఒక పెద్ద క్యాప్సికాన్ని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆలుగడ్డ 70% వేగిన తర్వాత ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. మనకి క్యాప్సికమ్ మనకి తొందరగా మగ్గుతుంది కదా, కాబట్టి మనకు 70% ఆలుగడ్డ వేగిన తర్వాత మనము వీటిని వేసుకోవాలి. ఇవన్నీ వేగేలోపు మనము చల్లారిన పల్లీలను మనము మిక్సీకి వేసుకుందాము. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మగ్గబెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ వీటన్నిటిని ఇట్లా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్టుగా మిక్సీకి వేసుకోవాలి. నేను దీంట్లోకే కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను గైస్. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనము మిక్సీకి వేసుకున్న ఆ పేస్టునంతా కొన్ని నీళ్లు పోసుకొని వేసుకోవాలి. మనకు దగ్గర 3/4 కప్పు నుంచి 1 కప్పు నీళ్లు పడతాయి. ఎందుకంటే మనకి పల్లీలందు వేసాం కదా, పేస్ట్ మనకి గట్టిగా ఉంది కాబట్టి మనము దాంట్లోకి దగ్గర 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీకి వేసుకున్న పేస్టును వేసుకుందాము. ఇలా ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి 1 స్పూన్ అంటే 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక మనము లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి గైస్, లేదంటే మనకి కింద మాడుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి ఈ కర్రీని.
ఇలా అదే చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా ఇలా బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి పావు టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక ఉడికించుకొని ఇంకా దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ గైస్. ఈ కర్రీ అనేది మనకి సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్గా ఉంటుంది, అలాగే తొందరగా అయిపోతుంది మనకు ఈ కర్రీ చేసుకోవడం అనేది. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు దీన్ని చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఎందుకంటే మనకి చల్లారే కొద్దీ ఇది గట్టిగా అవుతుంది కాబట్టి ఈ మాత్రం జోరుగా ఉండాలి మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇది అన్నంలోకి జొన్న రొట్టెల్లోకి కూడా సూపర్గా ఉంటుంది గైస్. ఏ దాంట్లోకైనా ఇది చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.